స్వాగతం. నగరంలోని పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో డిఎస్సి అభ్యర్థులకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. పెద్ద ఎత్తున డిఎస్సి క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరయ్యారు. హాజరైన విద్యార్థులకు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేశారు. దాదాపు నెల నుంచి ఏర్పాట్లు చేసి పకడ్బందీగా ఈ కార్యక్రమం నిర్వహించారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేశారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరైన అభ్యర్థులతో మంచి ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్జేడీ డిఈఓ ప్రసాద్, ఎంఈఓలు పాల్గొన్నారు. ఎవరైతే పిలుస్తున్నారో ఆ పేరు వాళ్ళు వచ్చి వాళ్ళ టోకెన్ నెంబర్ తీసుకొని మళ్ళీ కూర్చోవాలి. పైకి ఇంకా టోకెన్ కంప్లీట్ అవ్వలేదు. మీకు టోకెన్ ఇచ్చి కూర్చోబెట్టడానికి కూడా పిలుస్తున్నారు. దయచేసి ఎవరు పేరు పిలిస్తే వాళ్ళు మాత్రమే వచ్చి మీ టోకెన్ తీసుకొని మీ సీట్లో మీరు కూర్చోండి. మళ్ళీ మీ టోకెన్ నెంబర్ చెప్పినప్పుడు మాత్రమే మీరు పైకి వెళ్ళాలి. ఇలా పక్కకి ఇక్కడ వెళ్ళాలంటే మీ టోకెన్ ఉన్నా కూడా లాస్ట్ లో పంపడం జరుగుతుంది. దయచేసి కోఆపరేట్ చేసి పర్సెంటేజ్ చూడండి. సర్లే, ఇది ఎట్లా ఇవ్వాలో తెచ్చుకున్నారు కాబట్టి మర్చిపోయినా. లేకపోతే నేను ఉండేదాన్ని. మాస్ కార్డ్ మస్ట్ మాస్ కార్డ్ అప్లోడ్ చేయాలి. రూమ్ నెంబర్ 5, సీరియల్ నెంబర్ 35. సార్ బాగున్నారా సార్? అందరికీ నమస్కారం. మనము డిఎస్సి 2025లో భాగంగా మనం 807 పోస్టులు నోటిఫై చేయడం జరిగింది. దానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మనకు 807 ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని ఇవ్వాల్సింది. మనకు యాక్చువల్గా నిన్న రోజు 625 మంది క్యాండిడేట్స్కు కాల్ లెటర్స్ పంపడం జరిగింది. వాళ్లకు ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. అన్నీ మనం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనము ఇక్కడ మనం పీవీకేకే బాలాజీ కాలేజ్ ఎంబీఏ కాలేజ్ నందు జరుగుతుంది. అన్ని అరేంజ్మెంట్స్ పిల్లలకు ఎవరికి ఇబ్బంది లేకుండా, అలాగే వచ్చిన టీమ్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్. ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగిపోతూ ఉంది.